ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అన్న నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుంది కదా, క్లియర్ గానే ఉంది కదా? క్లియర్ గానే ఉంది. ఓకే 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 థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ప్రార్థనా కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరలోకమున్న తండ్రి, ఈ నిమిషం ప్రభ, ఈ సమయం ప్రభ మాకు ఇచ్చినందుకు ముందుగా మీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు తండ్రి. తండ్రి, ఒక కుటుంబముగా, ఒక సంఘముగా ప్రభ, నీ యొక్క శరీరంగా మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ ఫాదర్. నిజంగా మీ యొక్క ధన్యకరమైన కృప లేకుండా ప్రభ మేము ఇలా కలుసుకోవటం కానీ, నీ మాటలు తండ్రి మేము పంచుకోవడానికి, నీ నామాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోవడానికి నిజంగా ప్రభా మాకు అర్హత లేనప్పటికీ తండ్రి నీ కృప వల్ల మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ ప్రార్థన అంతయు కూడా ప్రభా నీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. మా అందరినీ మరుగుపరచండి ప్రభా, కేవలం నీ నామంలో కనపరచబడలాగా తండ్రి. మా జీవితాల ద్వారా, అలాగే ఈ కూడిక ద్వారా, మేము చెప్పే ప్రతి మాటల ద్వారా కూడా నీ నామం కనపరచబడలాగా మీరు మాకు సహాయం చేయమని కోరుచున్నాం. నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. కూడికంతయు తన లాస్ట్ వరకు ప్రభా మీ కృపనిచ్చి మీ యొక్క పరిశుద్ధాత్మతో నడిపించమని కోరుచు అతి త్వరలో రాబోతున్న యేసునామమున బతిమలాడి వేడుక నడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇప్పుడు ముందుగా దివ్య సిస్టర్ గారు పాటల్లో నడిపిస్తారు మనల్ని. సాంగ్ నంబర్ 237. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రములెదురైన, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రములెదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సాంగ్ నంబర్ 244. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి,
యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా చెరసాలు బ్రద్దలాయే. పాటలతో ప్రార్థింపగా చెరసాలు బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానంలో నేను నేర్చుకున్న 2 విషయాలు ఏంటంటే, బైబిల్లో మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో వచ్చే సమస్యలన్నిటికీ జవాబు దొరుకుతుంది అని. అయితే ఆ జవాబుని మనం తెలుసుకోలేము. కారణం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి సంతోషపెట్టడానికి వాళ్ళు దేవుని ఎదుట బ్రతకడానికి నిర్ణయించుకుంటారో, లేకపోతే దేవుని తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి జీవిస్తారో, వాళ్ళకి బైబిల్‌లో చాలా విషయాల పట్ల సమాధానం దొరుకుతుంది వాళ్ళ జీవితాల్లో.
బైబిల్‌లో చాలా విషయాలు చాలా విరుద్ధంగా ఉంటాయి. ఒకదానికొకటి 2, 3 చోట్ల ఒకే మాట డిఫరెంట్‌గా పలికినట్టుగా మనకనిపిస్తది కానీ, దాన్ని సరిగా దేవుని గురించి ఎరగాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఆశతో గనక మనం చదివినప్పుడు, దేవుడు వాటిని మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే, ఇది ఆత్మ సంబంధమైన పుస్తకం. అక్షరానుసారంగా మనం చదివితే కేవలం నాలెడ్జ్ మనకి కంప్లీట్‌గా మనకు తెలిసినంత వరకు ఒక పుస్తకాన్ని చదివినట్టుగా చదివితే ఆ లాజిక్ చాలా చోట్ల మనకు అర్థం కాకపోవచ్చు. అది చాలా ప్రమాదం కూడా. అది అక్షరానుసారంగా మనం బైబిల్‌ని నేర్చుకుని దాన్ని ఇతరుల మీద మనం దాన్ని రుద్దినప్పుడు అది పరిసయ్యతత్వం అవుతుంది. సో, ఈ ఆత్మ సంబంధమైన ఈ ఈ బైబిల్‌ని ఆత్మే మనకి తెలియపరచాలి. ఆత్మ మనకెప్పుడు తెలియపరుస్తాడంటే, దేవుణ్ణి ఎరగాలి అనే ఆశతో గనక మనం జీవించినట్లయితే, బైబిల్‌లో ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగే మన జీవితంలో మనకెదురయ్యే చాలా పరిస్థితులకి దేవుని చిత్తం ఏంటనేది తెలుస్తుంది. ఇదొకటి నేను నేర్చుకున్నాను. అవును. దేవుని చిత్తం తెలుసుకోవాలనే ఆశ మనకుంటది గానీ, దాన్ని మనం దేవుణ్ణి ఎరగటం అనే ఈ కండిషన్‌ని మనం ఫాలో అవ్వకపోవడం వల్ల, దేవుని చిత్తాన్ని చాలా సార్లు తెలుసుకోకుండా ఆహ్, మన ఇష్టాన్ని దేవుని చిత్తంగా అనుకుంటూ చాలా సందర్భాలుంటాయి. క దీని నుంచి ఇదొకటి నేను నేర్చుకున్నాను. రెండోదొచ్చేసేసి వేషధారణ. 23 అధ్యాయం అంతా కూడా మత్తయి సువార్త ఈ మన పరిసయ్యుల గురించి చెప్పబడింది. పరిసయ్యులు శాస్త్రులను గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. పరిసయ్య తత్వానికి ఒక సింపుల్‌గా ఒక డెఫినిషన్ ఏం చెప్పొచ్చు అంటే వేషధారణ, అక్షరానుసారత. వాక్యాన్ని కేవలం ఉన్నది ఉన్నట్టుగా చదువుకుంటా ఎళ్ళిపోతే, ఆ రూల్స్‌ని పట్టుకొని ఫాలో అయిపోతానంటే, అది అక్షరానుసారత అవుతుంది. అది అక్షరం మనుషుల్ని చంపుతది. కానీ ఇచ్చిన ఒక ఆజ్ఞ లేకపోతే ఒక రూల్ ఏదైతే ఉందో నియమము దాని వెనక దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి అంటే, అది ఎవరైతే ఇచ్చారో ఆయన మనసు తెలుసుకుంటే తప్ప ఇది అర్థం గాదు. అది చాలా ప్రమాదం. వేషధారణ గురించి ఆలోచన చేసినప్పుడు అక్కడ 23 అధ్యాయం మొదట్లో యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఆహ్, వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు మోషే పిట్ట మీద కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. కానీ వాళ్ళు చేసేది మాత్రం చేయొద్దు అని జెప్తారక్కడ. ఇక్కడ అంటే ఏంటి అంటే పరిసయ్యులు ఏమైతే చెప్తున్నారో అది కరెక్ట్. వాళ్ళ సిద్ధాంతాలన్నీ గూడా కరెక్ట్. కానీ వాళ్ళు చెప్తారు గానీ చేయరు. చెయ్యరు కాబట్టి మీరు వాళ్ళ క్రియలను అనుసరించి చేయొద్దు అని చెప్తున్నారు. నేను ఒక సహోదరుడి దగ్గర విన్నదేంటంటే, అతనేమంటాడంటే సీఎఫ్‌సీలో చెప్పేవే బయట కూడా జాక్ బ్రదర్ గారు ఏమైతే సీఎఫ్‌సీలో మాట్లాడతాడో బయట కూడా చాలామంది అవే చెప్తున్నారు. సీఎఫ్‌సీలోనే ఉండాల్సిన అవసరం లేదు అని ఆయన ఉద్దేశం అన్నమాట. సీఎఫ్‌సీలోనే ఉండాల్సిన అవసరం లేదు అని. ఇక్కడ దాన్ని నాకు ఆ ఆలోచన ఇచ్చాడు దేవుడేంటంటే, ఓకే. సీఎఫ్‌సీలోనే ఉండాల్సిన అవసరం లేదు కానీ, ఎక్కడైతే సిద్ధాంతాలు సరిగ్గా చెప్తారో, వాళ్ళు ఆ సిద్ధాంతాలని అనుసరిస్తూ జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. యవనస్తులుగా ఉన్నవాళ్ళున్నారు. తర్వాత మేబీ ఉద్యోగం చేసుకుంటూ తర్వాత కాలంలో ట్రాన్స్‌ఫర్ అవుతారేమో. అక్కడ సీఎఫ్‌సీ ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఒక సంఘాన్ని మనం వెతుక్కునే క్రమంలో ఎలాంటి సంఘాన్ని మనం చేసుకోవాలి? ఏదైతే మనం సీఎఫ్‌సీలో విన్నామో ఆ సత్యాలను బోధించే సంఘాన్ని వెతుక్కుందామా? ఆహ్, అదొక్కటే సరిపోదు. అవును. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, హ్మ్, చ జాక్ బ్రదర్ మెసేజెస్ బాగా పాపులర్ అయిపోయినాయి. నా ఫ్రెండ్స్ హెబ్రోన్ సంఘంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మామూలు లోకల్ చర్చెస్‌లో ఉన్నవాళ్ళున్నారు. మన డైలీ డివోషన్స్ కేవలం సీఎఫ్‌సీలోనే వెళ్ళట్లేదు. చాలా అదర్ చర్చెస్‌లో కూడా ఈ డైలీ డివోషన్స్ నడుస్తున్నాయి. వాట్సాప్ మెసేజెస్. అందరికి వెళ్తున్నాయి. సో, జాక్‌పునన్ గారు బాగా పాపులర్. ఆయన మెసేజెస్ పాపులర్. ఆయన బుక్స్ పాపులర్. ఇప్పుడు చాలా చోట్ల ఆ టీచింగ్స్ దొరుకుతాయి. మనం బయటికెళ్ళినా కానీ. బట్ మనం చూడాల్సిందేంటంటే ఆ లైఫ్. ఏదైతే చెప్పబడుతుందో ఆ సంఘంలో చెప్పే వ్యక్తులు దాన్ననుసరించి నడుస్తున్నారా లేదా? ఎందుకంటే మనం రోబోలు కాదు. ఓన్లీ కేవలం చెప్పేదాన్నే ఫాలో అయిదాం. వాళ్ళ లైఫ్‌ని వదిలేద్దాం. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. కానీ వాళ్ళేదైతే చెప్తున్నారో అదే మాత్రం పట్టుకుందాము అంటే మనకది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి పిల్లల్ని తీసుకుంటే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారో వాళ్ళది చేస్తారు వాళ్ళు పెద్దయ్యాక. అంతేగాని తల్లిదండ్రులు ఏం చెప్పారో అది చాలా తక్కువ శాతం చేస్తారు.
కదా! చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటారు భయం కొద్దీ. కానీ వాళ్ళ మైండ్‌లో ప్రింట్ అయ్యేదేంటంటే, ఈ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దేనికి వీళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళ జీవితంలో? సంఘానికెళ్ళొచ్చు, మంచి మంచి మెసేజెస్ వినొచ్చు, మాటలు కూడా చెప్పొచ్చు. ఇది మెసేజెస్ షేర్ చేసుకోవచ్చు కూడా. కానీ ఆహ్, ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఈ యూట్యూబ్‌లు చూస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు? నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ విషయంలో ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అంటే వీళ్ళ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు పెద్దవాళ్ళని ఎలాగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు? ట్రీట్‌మెంట్ ఎలా ఉంది? ఇవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తా పెరుగుతారు. ఆటోమేటిక్‌గా అదే జరుగుతది. అంటే ఏదైతే వాళ్ళు చేయడం చూస్తున్నారో అదే చేస్తారు పిల్లలు కూడా. ద సేమ్ వే ఒక సంఘంలో ఒక సహోదరుడు చాలా మంచి వాక్యాలు చెప్పొచ్చు కాక. కానీ కొన్ని పరిస్థితుల్లో అతను అలాగా చెప్పిన దాన్ని కాకుండా వేరే విరుద్ధంగా ఇంకోటి చేశాడనుకోండి. ఆ సంఘస్థుడు ఎవరైనా చూస్తే అయ్యగారే చేశాడు కదా! మనం కూడా చేయొచ్చన్నమాట అనుకుంటాడు. ఇతను ఇంకా లోతుగా తప్పు చేయొచ్చు. అందుకనే వాక్యంలో చెప్తాడు పౌలు గారు ఏమనంటే, ఎదుటివాని బలహీనమైన మనస్సాక్షిని బట్టి నేను మాంసము తినను అని. సో, అవతల వాడు బలహీనమైన మనస్సాక్షేమో. ఇంకా తప్పు చేసేస్తాడు. ఇంకా పాపం చేస్తాడు. కాబట్టి ఈ మంచి మాటలు చెప్పడం ఒక్కటే కాదు మనం చూడాల్సింది. దాని ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారా లేదా చూడాలి. ఆహ్, ఆహ్, ఇదొకటి నేను నేర్చుకున్నాను. అలాగే ఈ విషయాన్ని యవనస్తులకి చెప్పాలనుకున్నాను ఏంటంటే, మీరు ఏ చర్చ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే, ఎల్డర్స్ చెప్పేవాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా? అది పరిసయ్య తత్వం అవుతుంది. అండ్ మన జీవితంలో కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఇతరులకు చెప్పడానికి మన దగ్గర బోలెడంత విషయం ఉంటది. మ్యాటర్ చాలా ఉంటుంది. కానీ దాన్ని మనం చెప్పే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. దాన్ని మనం ఫాలో అవుతున్నామా? అట్‌లీస్ట్ ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తున్నామా? అలా లేని పక్షంలో దాన్ని చెప్పొద్దు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవునికి వందనాలు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. మరి నేను ఈ వారం యొక్క మెసేజ్ లో నేను నేర్చుకున్నవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా వచ్చేసరికి ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు ఇప్పటిదాకా మీరు ప్రశ్నలు అడిగారు కదా, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతానని ఆ ప్రశ్న గురించి అడుగుతారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకైతే ఆన్సర్ తెలియదు, కానీ ఇప్పుడు మనమైతే కనుక ఖచ్చితంగా ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే హిబ్రీల్లో ఆ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పబడింది. అది ఏంటి అంటే అదొక గొప్ప మర్మం అంట. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి రూపం దాల్చడం అనేది, మానవ రూపంలో రావటం అనేది అదొక గొప్ప మర్మం. అది మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క బిడ్డల ద్వారా తెలియజేశారు. కానీ అక్కడ నాకు అంతకంటే వేరే విషయం నాకు ఎంకరేజ్‌మెంట్ బాగా ఇచ్చింది ఏంటి అంటే గనక, అంకుల్ ఒక మాట చెప్పారు. ఏంటి అంటే రక్షణ పొందిన దినాల్లో నాకు చాలా విషయాలు నాకు తెలీదు. కానీ నేను ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది, సంవత్సరాల కొలది నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను ఇప్పుడు నేను. నాకు చాలా విషయాలు దేవుని వాక్యంలో అర్థమవ్వటం మొదలుపెట్టాయని. అలా చెప్పినప్పుడు అంకుల్ అలాగే చెప్తూ ఏమన్నారంటే, మనం కూడా నేనప్పుడు నా యొక్క పాత రోజులవన్నీ కూడా గాడ్ మళ్ళీ రిమైండ్ చేశారు నాకు. నాకు కూడా నేను ఇనీషియల్ డేస్ లో చాలా విషయాలు నాకు అర్థమయ్యేవి కాదు. వీళ్ళేమన్నా ట్రూత్స్ ని గనక ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా అంటే ఏమన్నా సత్యాలు గనక వాళ్ళు చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే, నేను వర్స్ టు వర్స్ అంటే ఒక వాక్యాన్ని ఇంకో వాక్యంతో కంపేర్ చేయకుండా, దాన్ని చూడకుండా ఏంటంటే వీళ్ళు కరెక్ట్ గా చెప్పట్లేదు. ఇది కరెక్ట్ వాక్యం కాదు. ఇది నేను ఎంత గొప్ప దైవజనుడని నేను వీళ్ళని ఒప్పుకోను అని చెప్పి నేను అనుకునేవాడిని. అనుకున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట చూపిచ్చారు. దేవుని వాక్యంలోంచి చూపిస్తాను. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఏంటిది కరెక్ట్ గా లేదు కదా! మరి దీనికి నాకు కరెక్ట్ అయిన ఆన్సర్, పోనీ వాళ్ళు చెప్పింది తప్పు అనటానికి నాకు కరెక్ట్ అయిన ఆన్సర్ దొరకట్లేదు. మరి ఏం చేయాలి దేవా? నేను వీళ్ళని వెంబడించొచ్చా లేదా? కరెక్ట్ గా వీళ్ళు చెప్పేది ఏమైనా చేయొచ్చా అంటే, దేవుడు నాకు ఒక వాక్యం చెప్పాడు. పరమగీతాలు 1 అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు. ఏమనంటే, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయెనా? మందలో అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరులు గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మోపుము. ఈ వర్స్ అయితే నాకు క్లియర్ గా గాడ్ మాటలు ఏంటంటే, నీకేదైనా వర్స్ అర్థం కావట్లేదా? నీకేమైనా వచనాలు నువ్వు కాంట్రడిక్టరీ అని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకో. నిన్ను నువ్వు హంబుల్ చేసుకో. నువ్వు ఏం చేయాలంటే నీకు తెలియదు అని ఒప్పుకొని, మా మంద అంటే ఏంటంటే నాకు ఎలాగ అర్థమైందంటే, నీకు ముందుగా ఎవరైతే దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో వెంబడిస్తున్నారో,
అంటే నిజంగా దేవుణ్ణి తెలుసుకొని వెంబడిస్తున్నారో వాళ్ళు ఏ త్రోవలో నడిచారో ఆ త్రోవలో కళ్ళు మూసుకొని నువ్వు ఆ వేలో నడుచుకుంటూ వెళ్ళిపో. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో నడవమని దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే ఆ కాపర్లు ఎలాగైతే మందం తీసుకున్నారో అడుగుజాడలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో అని దేవుడు చెప్పారు. ఇంకా దాన్ని నేను కాంట్రాడిక్టరీ చేయను, నేను దాన్ని ఎదిరించను. ఇంకా అంకుల్ చెప్తారు ఏంటంటే కొంతమంది ఇంత అంటే వేరే వాళ్ళ ఆత్మీయంగా ఎదిగి వాళ్ళు ఎంత మాటలు చెప్పినా కొంతమంది అంటే అప్పుడు కూడా వినరంట. అప్పుడు కూడా వినని వాళ్ళకి ఏం మాట మాట్లాడతారంటే దే ఆర్ ప్రౌడ్ పీపుల్, గర్విష్ఠులు అంటారు. మరి లాస్ట్ వీక్ మనం విన్నాం, మనం భూతద్దం వేసి వెతికినా కూడా మనలో ఎటువంటి గర్వం కనపడకూడదు. ఎందుకు కనపడకూడదు గర్వం అంటే దేవుడు గర్విష్ఠులకు చాలా దూరంగా ఉంటాడు. వాళ్ళకి ఎప్పటికీ కూడా రెవల్యూషన్ రాదు. అందుకే మనం ఎప్పుడైనా సరే ఏదైనా వాక్యము మనకంటే ముందుగా ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో నడిచిన వాళ్ళు ఏదైనా వాక్యాన్ని కనుక చెప్పినప్పుడు అది మనకి కాంట్రాడిక్టరీ అనిపించినా లేదా మనకి క్లియర్ గా చూడలేకపోయినా ప్రౌడ్ పీపుల్ లాగా ఎదిరించొద్దు. దయచేసి మనల్ని మనం తగ్గించుకొని, దేవా నన్ను నేను తగ్గించుకున్నాను, ఈ విషయంలో నాకు వెలుగు లేదు, నాకు వెలుగు ఇవ్వండి, నిజంగా నాకు నేర్పించండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా తాను తగ్గించుకున్న వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా రెవల్యూషన్ ఇస్తారు. నాకు నిజంగా చాలా విషయాల్లో గోడలా నేను ఎప్పుడైతే సబ్మిట్ చేసుకొని వెంబడించానో, కాంట్రాడిక్టరీ చేయడం మానేసి, ఎదిరించడం మానేసి, కాంట్రాడిక్టరీ ప్రతి దానికి సబ్మిషన్ చేసుకున్నాను. గాడ్ నిజంగా బ్లెస్ చేశారు. ఫస్ట్ థింగ్ నేను ఇది నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు దేవుడు వాక్యంతోనే మాట్లాడాడు. మరి ఇంకోసారి చెప్తా, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా? నిజంగా నాకు తెలియలేదు, కానీ దేవుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఎలా వెంబడించారో అలాగే వెళ్ళమని. ఈ విషయం ఒకటి నేర్చుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే పరిసయ్యుల గురించి చెప్పినప్పుడు దేవుడు ఏమంటారంటే మొయ్యలేని భారములు వాళ్ళు మోపుతారు అంట. దేవుడు నాకు ఎప్పుడైతే నేను చర్చ్ లో షేరింగ్ స్టార్ట్ చేసుకున్నానో గాడ్ నాకు చెప్పిన ఫస్ట్ వార్నింగ్ ఇదే. ఎనీథింగ్ నువ్వు చర్చ్ లో ఏదైనా, సంఘంలో ఏదైనా ఒక్కరితో ఎంకరేజ్మెంట్ వర్డ్ అయినా, నాట్ ఓన్లీ అక్కడ ముందుకెళ్ళి నుంచొని చెప్పడం మాత్రమే కాదు, సంఘంలో ఎవరితోనైనా, ఈవెన్ మనం లాస్ట్ లో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫెలోషిప్ టైంలోనైనా దేవుని గురించి చెప్పడం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వర్డ్ ఇవ్వటం అయినా, ఇచ్చేటప్పుడు ఏ వర్డ్ అయినా గనక నీ జీవితంలో ప్రాక్టీస్ చేయకుండా, అంటే నీ జీవితంలో నువ్వు అనుభవించుకోకుండా లేదా నీ జీవితంలో ప్రయత్నించకుండా, అట్లీస్ట్ నీ జీవితంలో పని చేయనప్పుడు లేదంటే నువ్వు ప్రయత్నిస్తున్నా సరే అలా ప్రయత్నించకుండా ఏదైనా నీకు జ్ఞానంగా అబ్బో నాకు ఇవాళ ఒక మంచి మాట తెలిసింది నేను ఇది చెప్పేయాలి అని గనక చెప్పావు అంటే గనక దేవుడు నాకు చెప్పాడు, నువ్వు వాళ్ళ మీద మొయ్యలేని భారములను మోపుతున్నావు. అది నేను ఒక్క వేలుతో కూడా ఎత్తనంట, వాళ్ళ మీద భారం మోపుతున్నానంట. అలాంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే ఆఖరిలో ఒక మాట అంటారు, ఏమంటే మీరు పరలోక రాజ్యం చేరే వారిని కూడా వెళ్ళనివ్వరు అంటారు. అంటే యూ డోంట్ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ యూ నాట్ ఎలో అదర్స్ టు ఆల్సో గో ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ మాట దేవుడు నాతో మాట్లాడి ఏమంటే నాకు ఎంత బాధేసిందంటే, నాకు నేను చెడిపోయినా దేవుడు నాకు నేను చెడిపోవటం కంటే ఇతరుల నుంచి ఇంకా ఇతరుల పట్ల పాపం కలిగి ఉంటే దేవుడు తీవ్రంగా తీసుకుంటాడంట. అందుకే ఆదాము చేసిన పాపానికి నేలను శపించాడు, కానీ కయ్యోను చేసిన పాపానికి కయ్యోన్ని దేవుడు శిక్షించాడు. నాకు అదే మాటతో దేవుని మాటలు ఏమనంటే గనక నీ జీవితంలో ఏదైనా నువ్వు ప్రయత్నించడానికి పూనుకోకుండా, లేదు అంటే నీ జీవితంలో నిజం అవ్వకుండా ఏదైనా మాట నువ్వు ఎవరితోనైనా షేర్ చేసుకున్నా, ఎవరితోనైనా ఎంకరేజ్మెంట్ గా మాట్లాడినా, ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడావంటే వాళ్ళ మీద మొయ్యలేని భారములు మోపుతున్నావు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఎలా ఖండిస్తానంటే గనక ఇలాగే, నువ్వు వెళ్ళవు, వాళ్ళను కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నావు. ఎన్నటికీ చేయొద్దు ఈ పని. ఇంకా చెప్పాలంటే అది వేషధారణ. దేవుడు అన్నిటికంటే ఎక్కువగా ద్వేషించే పాపం ఏదైనా ఉంది అంటే అది హిపోక్రసీ మాత్రం, అంటే వేషధారులనే. అందుకే పరిసయ్యుల విషయంలో దేవుడు అంతగా, ఇంకా దేవుడు అదే చెప్తున్నాడు, ఈ పరిసయ్యులకున్న లక్షణం ఏంటంటే మంచి లక్షణం, వాళ్ళ ఎక్స్టర్నల్ టెస్ట్ మనీ బాగుంటది, ఇంకా వాళ్ళు బయట యొక్క కప్పు నీట్ గా, వాళ్ళు చేసే ప్రతి పని నీట్ గా ఉంటది, వాళ్ళు చెప్పే మాటలన్నీ వినొచ్చు, ఈవెన్ దెన్ వీళ్ళు పరలోక రాజ్యం చేరరంట. మరి ఈ రోజు మనం చూడాలి, మనం ఎవరితోనైనా ఏమైనా షేర్ చేసుకున్నామంటే అది జ్ఞానం అయి ఉండకూడదు, అది మన జీవితంలో నిజమై ఉండాలి, అది మన జీవితంలో లేదా ప్రయత్నిస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనం ఈ రెండు మనలో క్వాలిటీస్ ఉంటే గనక మనం మాట్లాడే ఒక్క 2 words అంటే 2 seconds వర్డ్స్ అయినా గ్రేట్ బ్లెస్సింగ్ ఉంటది.
నిజంగా అది మనకి ఆశీర్వాదకరం, ఎదుటి వాళ్ళకు కూడా ఆశీర్వాదకరం. ఇంకో ఆఖరిగా ఒక్క మాట ఏంటంటే, అన్నిటికంటే ది బ్యూటిఫుల్ టైటిల్ ఏంటి అంటే గనక బ్రదర్. దాంతో పాటు ఇంకో అద్భుతమైనది ఏంటంటే బికమింగ్ ఏ సర్వెంట్. ఒక ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో, ఒక చెల్లిగానో ఉండటం, ఒక అక్కగా ఉండటంతో పాటు సేవకుడుగా ఉండటం అనేది దేవుడి యొక్క ఉన్నతమైన నిజంగా చెప్పాలంటే ఆ టైటిల్ అన్నమాట. సంఘంలో సేవ చేయటం అనేది ఏంటంటే గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. భయము, వణుకు లేకుండా మాత్రం ఉండకూడదు. గాడ్ మనల్ని బ్రదర్స్ గా పిలిచారు. ఆ బ్రదర్స్ గా పిలుస్తూనే మనం సర్వెంట్ గా కూడా పిలిచారు. ప్రతి ఒక్కళ్ళం ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనం సర్వెంట్సే. నాట్ ఓన్లీ ఒక ఎల్డర్ మాత్రమే మాకేం సంబంధం లేదు కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి బాధ్యత కలిగి ఉన్నాము. మనం కమిటెడ్ అయ్యాము, బలలో పాల్గొంటున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళ పట్ల మనం బాధ్యత కలిగి ఉన్నాం. ఆ బాధ్యత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక బ్రదర్ అనే టైటిల్ తో పాటు సర్వెంట్ అనే టైటిల్. ఈ సర్వెంట్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే గనక ఎంతో భయము, వణుకుతోటి దేవునికి సేవ చేయాలి. అలా చేసిన ప్రతి సేవను ఆయన దీవిస్తాడు. ఈ మాటలు నేను నేర్చుకున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. నెక్స్ట్ మనకి సామ్వి సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత సేరా సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనం బట్టి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందులో ప్రాముఖ్యంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు, అంటే ఆత్మీయతలో అంత లోతైనటువంటి జీవితం అంటే ఆ యొక్క దేవునితో కలిసి నడిచే క్రమంలో వాక్యం పైన అంత వెలుగు లేనప్పుడు, దేవుడితో నడుస్తున్నాను అనేటువంటి నిశ్చయత, దేవుడి కోసం జీవించాలి అనేటువంటి తపన ఉన్నప్పుడు, నాకు ఈ రీసెంట్ టైమ్స్‌లో నాకు 2 విధాలైనటువంటి ట్రయల్స్ ఎదురైనప్పుడు నేను దానిలో ఎలాగా ఏ డెసిషన్ తీసుకోవాలని తెలియనప్పుడు, నేను యా యా ఎల్డర్ బ్రదర్ దగ్గరికి గాడ్లీ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇది సిట్యుయేషన్ అని చెప్పినప్పుడు, నిజంగా నా మైండ్‌లో ఏముంది? అంటే నా ఫ్లెష్ అండ్ బ్లడ్ ఏమో ఈ ఇ ఇది చేస్తే మంచి జరిగిద్దేమో అని చెప్తుంది. కానీ ఇది దేవుడి చిత్తమా కాదా అని నాకు కన్‌ఫ్యూజన్ ఉంది. ఉన్నప్పుడు దేవుడు వాక్యంతో నింపబడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పర్టిక్యులర్ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అది అన్ని సిట్యుయేషన్స్ కాదు, కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే నాకు అంతగా వాక్యం పట్ల పట్టు లేదు గాబట్టి, నా నాకు ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే గాడ్లీ బ్రదర్స్, గాడ్లీ సిస్టర్స్ యొక్క ఒపీనియన్ ద్వారా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మన హృదయంలో ఒక సమాధానం అనేది వస్తది. దాన్ని బట్టి నడుచుకుంటాం అనేది కూడా నాకు సెకండ్ బెస్ట్ లాగా అనిపిచ్చింది. దేవుడు వాక్యం అనేది ది ఫస్ట్ బెస్ట్ అన్నమాట. సో, ఆ సిట్యుయేషన్స్‌లో నాకర్థమైందేంటంటే, సో, నేను ఇంకా దేవుని వాక్యంతో ఇంకా నింపబడాలి. దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క చిత్తాన్ని నా పట్ల నేను డైరెక్ట్‌గా దేవుని దగ్గర తెలుసుకోవాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ బెస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది ఏది చేస్తే కరెక్టు అని అడిగినప్పుడు, నా ఫ్లెష్ అండ్ బ్లడ్ చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పిన దానికి అపోజిట్‌గా ఉంటే గనక నిజంగా వెంబడిస్తాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటే, నేను నిజంగా దేవుని గణపరచాలి, దేవుడి చిత్తం నా లైఫ్‌లో నెరవేరాలనేటువంటి ఉద్దేశం గనక బలంగా నాలో ఉంటే, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ చెప్పేదాన్ని రిజెక్ట్ చేసి, ఎవరైతే గాడ్లీ బ్రదర్స్, గాడ్లీ సిస్టర్స్ ఇచ్చేటువంటి సలహాలుంటాయో, అవి ఖచ్చితంగా చేయాలి అనేటువంటి కృపను దేవుడు నాకిచ్చారు. సో, ఆ 2 సిట్యుయేషన్స్ నుంచి నేను చాలా అంటే ఆ సంఘర్షణ ఎలా ఉంటుందంటే, ఇది కరెక్ట్ జరిగిద్దేమో ఇలా చేస్తే అని అనిపిచ్చిది గానీ, కానీ ఎప్పుడైతే దేవుడికి లోబడాలి అన్న ఉద్దేశానికొచ్చినప్పుడు నా ఫ్లెష్ అండ్ బెడ్‌ని రిజెక్ట్ చేసినప్పుడు, ఆ తర్వాత వచ్చే ఆనందం చాలా, చాలా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. ఎటువంటి భారము ఉండదు. ఆ విషయాన్ని నేను గమనించుకున్నాను. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఒక ట్వ 20 డేస్ నుంచి నా నా లైఫ్‌లో వచ్చినటువంటి 2 ట్రయల్స్‌ని బట్టి. సో, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలి అంటే ఏకైక మార్గం, ది బెస్ట్ మార్గం ఆహ్,
దేవునితో కలిసి నడవటం, వాక్యాన్ని ధ్యానించటం. అలా అలా లేని సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు గాడ్లీ బ్రదర్స్ దగ్గరికి వెళ్లి, గాడ్లీ సిస్టర్స్ దగ్గరికి వెళ్లి, ఆ సిట్యుయేషన్ గురించి డిస్కస్ చేయటం. వాళ్ళు చెప్పేదాన్ని తీసుకొని దాని ప్రకారం నడవాలి. అంతేగాని వాళ్ళు చెప్పిన దాన్ని రిజెక్ట్ చేసి ఫ్లెష్ అండ్ బ్లడ్ చెప్పిన దాన్నే నెరవేరిస్తే మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు. సో, ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను రీసెంట్ టైమ్స్‌లో. రెండోదొచ్చేసి ఆహ్, మత్తయి సువార్త 23 మూడో వచనం. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారు క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. అయితే పరిసయ్యుల యొక్క ఆ యొక్క తత్వం అనేది నా లైఫ్‌లో కూడా ఉందా? లేదా? అన్న విషయాన్ని నేను గమనించుకున్నాను. నేను జస్ట్ మాటల ద్వారా చెప్పి నా క్రియల్లో లేపోతే నాకే లాస్. దేవుడితో రిలేషన్ అనేది ఉండదు. ఎంతసేపు ఎదటి వాళ్ళని మెప్పించాలి, ఎదటి వాళ్ళ దగ్గర పేరు కొట్టేయాలి, ఎదటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్న విషయమే మైండ్ అంతా నిండిపోయి గందరగోళంగా ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా రోజులు చాలా కష్టమైపోద్ది కూడా. దాన్ని మెయింటైన్ చేయలేరసల. ఎప్పుడో ఒకప్పుడు బయట పడిపోతూనే ఉంటది. అసల వివేచన కలిగినటువంటి ఆహ్, ఆహ్, బ్రదర్స్, సిస్టర్స్ అయితే ఈజీగా గమనించేస్తారు. సో, ఇ ఇలాంటి 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 తత్వం అసలు నాలో ఉండకూడదు. పరిసయ్యుల్లాగా నేను పైకి చెప్పి నా లైఫ్‌లో లేపోతే అది ఎదుటి వాళ్ళకి కూడా ఏమాత్రం కొంచెం కూడా వాళ్ళ హృదయానికి తాకదు. సో, నాకు నా లైఫ్‌లో నేను చూస్తున్నంత వరకు జాక్ బ్రదర్ గారు చెప్పే ప్రతి మాట నా హృదయాన్ని తాకిద్ది. ప్రతి మాట నా యొక్క సిట్యుయేషన్‌ని సరిచేయటానికి చూసిద్ది. సో, అటువంటి దేవుని యొక్క మాటే నా నోట ఉండాలి గానీ, నా జీవితంలో అనుసరించిందే ఉండాలి గానీ, నా జీవితంలో అనుసరించింది ఉండకూడదు అన్న విషయాన్ని నేను గట్టిగా తెలుసుకున్నాను. అయితే ఈ పరిసయ్యుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి లక్షణాలు ఆ తత్వాన్ని నా లైఫ్‌తో పోల్చుకొని ఉండకూడదని నేనెప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే 11, 12 వచనంలో చెప్పినట్లుగా ఓకే. నేనేదైనా చేసే పనిని మనుషులు చూడొచ్చు. అది వాళ్ళు మేబీ వాళ్ళ కంట్లో పడొచ్చు. దానికి నేనేం చేయలేను. కానీ నేను చేసే పని నా దేవుడు చూడాలనేటువంటి ఏకైక ఉద్దేశం కలిగి నేను ఏ పనైతే చేస్తానో అది దేవుడికి నచ్చిద్ది. సో, నేను ఎదుటి వాళ్ళ కళ్ళల్లో పడకుండా నన్ను నేను హైడ్ చేసుకోవడం అనేక మార్లు కలగకపోవచ్చు గానీ, నా నా మోటో మాత్రం ఎప్పుడు నా దేవుడే నన్ను చూడాలి. నేను దేవుడిని మాత్రం మెప్పించాలి. నేను ఏ పని చేసినా నా దేవుడి కోసమే చేయాలి అన్న ఉద్దేశము కలిగి ఉండాలి అని ఒకటి నేర్చుకున్నాను. ఇతర సహోదరుల పట్ల నేను ఎల్లప్పుడూ వారికి పరిచర్య చేసే వ్యక్తిగా వారికి ఏ రకంగా ఉపయోగపడతాను. నా 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 శ్రమ గాని, నా టైం గాని, నే నా కష్టం గాని, నా మాటలు గాని, వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతాయి అన్న విషయంగానే నేను ఉండాలి గాని, అంటే అది కూడా దైవికమైనటువంటి మార్గంలో. నా సొంత విల్లుని బట్టి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటే అది ఏమాత్రం ఉపయోగపడదు. దేవుని యొక్క చిత్తానుసారంగా వాళ్ళకి నేను ఏ రకంగా ఉపయోగపడగలను అన్న విషయాన్ని నేను గ్రహించుకోవాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. సో, ఎల్లప్పుడూ నన్ను నేను తగ్గించుకుని దే దేవుని విషయంలో నేను ఎల్లప్పుడూ దేవుని ఎదుట తగ్గించుకొని ఉండాలన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అలా ఉంటేనే నాతో పాటు అట్‌లీస్ట్ ఒక్కళ్ళనైనా దేవునికి దగ్గరగా చేయగలను. అలా లేకపోతే నేను వెళ్ళను, వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేను. ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 22 అధ్యాయంలో 41-46 వచనాలు, 23 అధ్యాయంలో 1-14 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు పరిసయ్యుల్ని క్వెషన్ చేస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు ప్రభువుని అనేక ప్రశ్నలతో శోధించడం అయింది. ఇప్పుడు ప్రభువే వాళ్ళని క్వెషన్ వేస్తారు. క్రీస్తు ఎవరి కుమారుడు అని అడుగుతారు. వాళ్ళు దావీదు కుమారుడని చెబుతారు. అప్పుడు ప్రభువు కీర్తనలు 110వ అధ్యాయం 1వ వచనంలో
దావీదు చెప్పిన మాటల్ని చెబుతారు. నేను నీ శత్రువులు నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు చెప్పాడు కదా! మరి దావీదు ఆయన్ని ప్రభు అని చెప్పినప్పుడు, ఆయన ఎలాగ అతని కుమారుడగును అని వారిని అడుగుతారు ప్రభు. పరిసయ్యులు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతారు. ఆ రోజు నుంచి వాళ్ళు ప్రభువుని ప్రశ్నలు అడగటానికి ధైర్యం చేయలేకపోయారు. దేవుని వాక్యంలో ఒకదానికొకటి ఏది విరోధంగా ఉండదు. మనం బైబిల్ చదువుకుంటూ దేవునికి దగ్గరగా ఉంటే మనకు సమాధానాలు దేవుడు తెలియపరుస్తాడు. ప్రతి ప్రశ్నకు మన జీవితంలో, ఈ లోకంలో ఉన్న వాటికి సమాధానం బైబిల్‌లో ఉంటుంది. మనకు తెలియకపోతే మనం ఇంకా ఆత్మీయంగా ఎదగలేదనే అర్థం. మనం ఎదిగిన మన ఎల్డర్ బ్రదర్స్ వాళ్ళని మనకు తెలియనప్పుడు మనం అడిగి మనం తెలుసుకోవచ్చు. మనము అందుకోసం దీనులుగా ఉండాలి. పరిశుద్ధంగానూ ఉండాలి తెలుసుకోవటానికి. 23 అధ్యాయంలోకొచ్చేటప్పటికి ప్రభువు జనసమూహాలతోని, శిష్యులతోనూ చెప్తారు. శాస్త్రులు, పరిసయ్యులు మీతో చెప్పే మాటలు మీరు పాటించండి. కానీ వాళ్ళ క్రియల చొప్పున చేయవద్దు. వాళ్ళు చెబుతారు కానీ పాటించరు అని అంటారు. వాళ్ళు వేషధారులు అని చెప్తారు. యేసు ప్రభు తాను చేసిందే చెప్పారు ఎప్పుడూ కూడా. మనం కూడా మనం ఆచరించేదే ఇతరులకు చెప్పాలి. మనం చెయ్యంది మనం ఇతరులకు చెప్పలేము. చెప్పకూడదు. పరిసయ్యులు లాంటి బోధకులు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు మోయలేనంత బరువులు మనుషుల భుజాల మీద పెడతారు. వాళ్ళు మొయ్యరు. మోసే వాళ్ళకి మోయటానికి సహాయం కూడా చేయరు. యేసు ప్రభువు కాడి సులువైంది. మనం మనకేమీ భారంగా ఉండదు. ప్రభువు మార్గంలో నడుస్తానికి అని మనం తెలుసుకున్నాం. ప్రభు సహాయం చేస్తాడు ఆయన మార్గంలో మనం నడుస్తానికి. పరిశుద్ధాత్మ దేవుడిని మనకు పంపించాడు గదా! వీళ్ళు ఈ పరిసయ తత్వం ఉన్నవాళ్ళు సమాజంలో వాళ్ళు ఘనతను కోరుకుంటారు ఎల్లప్పుడూ కూడా. ఘనత కూడా కోరుకోకూడదు. పరిసయ్యుల యొక్క 50 గుర్తులు అనే పుస్తకాన్ని జాక్ బ్రదర్ గారు రాశారు. అది నాకు ఇప్పుడే తెలిసింది. అది దొరికి మనం చదువుకుంటే, మనం ఇంకా వివరంగా పరిసయ్యుల తత్వాల గురించి మనం తెలుసుకోగలుగుతాం. మనం జాగ్రత్త పడగలుగుతాం అనుకుంటున్నాను. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మన అంతరంగం ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ 8వ వచనంలో మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు అని ప్రభువు చెప్పారు. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అని దేవుడు చెప్తారు. మనకి ఒక్కరే తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నారు. అయితే మనకు ఆత్మ సంబంధమైన తండ్రులు ఉండవచ్చు. మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపించే తండ్రులు మనకి ఉండవచ్చు. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును అనే వాక్యం ఇక్కడ 12వ వచనంలో కూడా చెప్పబడింది. ఈ వాక్యం చాలా చోట్ల మనకు చెప్పబడింది బైబిల్‌లో. అంటే దీని ప్రాముఖ్యత మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు తగ్గించుకునే వాళ్ళంలాగా ఉండాలి. నేను దానికోసం ఎప్పుడూ రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకోవాలి అని చెప్పి. దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. 14వ వచనంలో ప్రభు పరిసయ్యులతో అంటారు, వేషధారులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యముని మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు అని అంటారు. అంటే పరిసయ్యులు వాళ్ళు పెట్టిన రూల్స్ ద్వారా ఈ ప్రజల్ని పరలోకంలో ప్రవేశించకుండా ఆ ద్వారాన్ని వాళ్ళు మూసివేస్తున్నారు. ఎందుకంటే ఆ రూల్స్ పాటించడం వాళ్ళకి భారంగా ఉంది. అలాగే వాళ్ళు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇలాంటి వారి పట్ల మోసపోకుండా ఉండాలి. యేసు ప్రభు ఆయన మాటల ద్వారా, ఆయన జీవితం ద్వారా మనం ఎలా నడుచుకోవాలో మనకి తెలియపరుస్తున్నారు. అనేక సందర్భాల్లో మనం చదువుకుంటానే ఉన్నాం. ఆ విషయాలన్నిటిని ఇప్పుడు మన ధ్యానాల్లో అయ్యే. మనము వాటిని అనుసరించే వాళ్ళంగా ఉండాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుని
సహాయం మనకు కావాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. మరి నెక్స్ట్ మన దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత శాంత్ కుమార్ అన్న షేర్ చేస్తారు. James chapter 1 22. But be doers of the word and not hearers only, deceiving yourself. తెలుగులో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. హిపోక్రసీ గురించి మన మెడిటేషన్లో షేర్ షేర్ చేసుకుంటున్నాము. అయితే నాకు గాడ్ నేర్పిస్తున్నది ఒక 2-3 వీక్స్ నుంచి. మనము యాక్చువల్లీ అందరూ సరిగ్గా లేరు అని అనుకుంటాం కానీ నాకైతే అంతా బాగానే ఉంది అని అనుకున్నా. కానీ నా హార్ట్లో చాలా థింగ్స్ హిపోక్రేట్గా కొన్ని థింగ్స్ ఆ క్యారెక్టర్స్ గాడ్ నాకు చూపిస్తా వచ్చారు. భూతద్దంలో పెట్టి చాలా చిన్ని చిన్ని థింగ్స్ చూడటము అవన్నీ కూడా. ఎప్పుడు అంటే అప్పుడు నేను ఆనెస్ట్‌గా నేను వాక్ చేయాలని నేర్చుకున్నాను. ఆనెస్ట్‌గా వాక్ చేసినప్పుడు మనము లైట్‌లో వాక్ చేస్తున్నట్టు అని గాడ్ నాకు చెప్తా వచ్చారనమాట. అయితే ఇంకొకటి 50 మార్క్స్ ఆఫ్ ఫారసీస్ బుక్ ఉంటది. బుక్‌లెట్ అంకుల్ రాసింది. దాంట్లో ఆ 50 మార్క్స్ ఆఫ్ ఫారసీస్ అని పక్కనోళ్ళయి చూస్తా ఉంటాం. ఫస్ట్ టైమ్ నేను చదివినప్పుడు వీళ్ళిలా ఉంటున్నారు, వాళ్ళలా ఉంటున్నారని నేను చదివాను. కానీ ఆ ప్లేస్‌లో నేను నా పేరు పెట్టుకొని ఆహ్, హ్మ్. చదువుతా ఉంటే చాలా వరకు చాలా క్యారెక్టర్స్ నాలో నేను చూసుకోగలిగాను. అది ఒక థింగ్ ఏంటి అనంటే ఎదుటి వాళ్ళని క చిన్నగా చూడటము. తర్వాత నేను చాలా థింగ్స్ ఎదుటి వాళ్ళ తప్పుల్ని భూతద్దంలో పెట్టి నా తప్పులు కప్పిపుచ్చుకోవటము. అట్లాంటి థింగ్స్ గాడ్ నా బిహేవియర్ ద్వారా ఆహ్, ఇయన్నీ ఉన్నాయని నేర్పిస్తా వచ్చారనమాట. అయితే అది చూపించినప్పుడు నేను ఖచ్చితంగా గాడ్ దగ్గరికెళ్ళాలి. గాడ్ దగ్గరికెళ్ళి నేను రిపెంట్ అవ్వాలి. లేకపోతే నేను చూసుకొని నేను డిస్కరేజ్ అవుతానే తప్పించి నా హార్ట్‌ని నాలో బ్యాడ్ థింగ్ చూసి వెంటనే అలాగే ఉండిపోకూడదు. కానీ గాడ్‌ని చూడాలి. గాడ్ చేసే పనిని చూడాలి అని నేను నేర్చుకున్నా. చాలా డేస్ డిస్కరేజ్‌మెంట్‌లో ఇదివరకు ఉండేదాన్ని నేను. కానీ కాదు. ఫస్ట్ నా హార్ట్‌ని నేను జడ్జ్ చేసుకుంటా. గాడ్ చూపించినది నేను చూసుకుంటా. గాడ్ వైపు నేను చూడాలి. వెంటనే నెక్స్ట్ స్టెప్పే వెంటనే ఎయ్యాలి. గాడ్ వైపు చూడాలి. గాడ్ నాకు నా లైఫ్‌లో ఆయన బ్లడ్‌తో నా సిన్స్ అన్నీ క్లీన్ చేయగలుగుతారు అనే నమ్మకంతో నేను ఉండాలి. చాలా థింగ్స్ చూపిస్తున్నప్పుడు అని. ఇంకోటి హిపోక్రసీ గురించి ఒక్కొక్కసారి మన మాటలు 90% ఉండొచ్చు. మన లైఫ్ వచ్చి చూస్తే ఎవరన్నా బిలీవర్స్ కానీ ఈవెన్ హస్బెండే. నా హస్బెండ్ వచ్చి నా హార్ట్‌ని ఇట్లా డోర్ ఓపెన్ చేసి నా థాట్స్‌ని నా సీక్రెట్ థింగ్స్‌ని ఓపెన్ చేసి చూసినప్పుడు నా 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 క్రియ ఎట్లా ఉందో నా హార్ట్ కూడా అలాగే ఉండాలి ట్రాన్స్‌పరెంట్‌గా. అప్పుడు గాడ్‌కి ఇష్టమైనట్టు మనం ఉంటాము. ఎవరన్నా వచ్చి మన సీక్రెట్ లైఫ్‌ని కూడా ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఆ టైం అంతా కూడా మనము హోలీగా ఉండి ప్యూరిటీలో ఉండేలాగా మనం గోల్ పెట్టుకోవాలి అని చెప్పి, ఆ గోల్ నిజంగానే రీచ్ అయ్యేదాకా గాడ్‌ని ఖచ్చితంగా ఎళ్లి అడగొచ్చు. గాడ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. అయితే హిపోక్రసీది ఇంకొకటి గాడ్ నాకు నేర్పిస్తా వచ్చిందేంటంటే, నేను బయట హిపోక్రేట్ లాగా నన్ను నేను నాకు నేను హార్మ్ చేసుకుంటా. ఎట్ ద సేమ్ టైమ్ నా చిల్డ్రన్‌కి కూడా హార్మ్ చేస్తాను. బయట ఒకలాగా నేను ఇంట్లో పర్సనల్ లైఫ్ ఇంకొకలా ఉన్నప్పుడు, వాళ్ళకి నేను అడ్డుబండగా ఉంటాను. వాళ్ళ రక్షణకి, వాళ్ళ వాళ్ళు గాడ్‌లో గ్రో అవ్వటానికి అన్ని విషయాల్లో నేను అడ్డుబండగా ఉంటా. ఎందుకు అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా నేను ఉండను. గాడ్ బయటేమో మా మమ్మీ ఇలా ఉంది, ఇంట్లో ఇలా చేస్తుంది అని వాళ్ళకి స్టంబ్లింగ్ బ్లాక్‌గా ఉంటాను. కానీ ఎలాగ ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి అంటే
వీళ్ళని ఫాలో అవ్వాలి. క్రైస్ట్‌లో వీళ్ళు పడిపోతున్నా కూడా గాడ్ హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి. నాకు కూడా అదే గాడ్ హెల్ప్ చేయగలుగుతారు అనే ఆ అష్యూరెన్స్‌లోకి వాళ్ళు గాడ్‌ని మన పేరెంట్స్ ద్వారా తెలుసుకోవాలి. అట్లాంటి లైఫ్ ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నా. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. సాధారణంగా యేసు ప్రభు ఒక్కసారి ఏదైనా చెప్తే అది ఎంతో ఇంపార్టెంట్, 2 సార్లు చెప్తే ఇంకా ఇంపార్టెంట్, అని ఒకే మాట 3 సార్లు చెప్పాడంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది. దాని గురించి మనము ఆలోచించాలి. ఇదే మాట యేసు ప్రభువు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 3 సార్లు చెప్పాడు. ఈ సందర్భంలో చెప్పాడు, ఇంకొక సందర్భంలో మరి పరిసయ్యుడు సుంకరి ఉపమానం చెప్పినప్పుడు ఇంకొకసారి చెప్పాడు. మూడవసారి మరి ఆయన ఒక విందుకు పిలిచారు, పరిసయ్యులు విందుకు పిలిచారు. విందుకు పిలిచినప్పుడు కొంతమంది తమను తాము హెచ్చించుకున్నప్పుడు ఆ సందర్భంలో చెప్పాడు. కనుక 3 సార్లు ఒకే మాట యేసు ప్రభు చెప్పాడంటే మరి ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. కనుక మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజుగారు ఒక చర్చికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అతిపెద్ద విగ్రహాలు, వెండి విగ్రహాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఆ చర్చిలో. రాజుగారు పక్క వాళ్ళని అడిగాడు, ఏంటి ఇవి వెండి విగ్రహాలు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ 12 విగ్రహాలు కూడా 12 మంది అపోస్తుల యొక్క వెండి విగ్రహాలు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ వెండి విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అన్నమాట. ఎంత కంపు కొడుతున్నాయి, ఎందుకంటే పక్షులు వచ్చి అక్కడ వాటిని పాడు చేస్తున్నాయి. దానివల్ల ఎంతో మరి కంపు కొడుతున్నాయి. సో వెంటనే రాజుగారు దానిని చూసి వెంటనే ఏం చెప్పాడంటే, మీరు ఈ వెండి విగ్రహాలని, ఈ అపోస్తుల యొక్క వెండి విగ్రహాలని మరి ఫర్నేస్ లోకి తీసుకెళ్లి దాన్ని మీరు చిన్న చిన్న నాణాలుగా మార్చి ప్రజలకు పంచేయమని చెప్పాడంట. సో వెంటనే రాజుగారు మాట విని ఆ 12 విగ్రహాలు కూడా పగలగొట్టి ఆ ఫర్నేస్ లోకి తీసుకెళ్లి చిన్న చిన్న నాణాలుగా చేసి ప్రజలకు పంచిపెట్టారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు ఆ వెండి విగ్రహాల్లాగా మనం ఇతరులకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవు. మనం పక్షులు వచ్చి కంపు చేస్తాయంటే మన మాటలు, మన చర్యలు, మన నడవడిక ఇతరులకు కంపు కొడతా ఉంటది. ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటది. అయినా మనకు తెలీదు. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు మనం ఏదో గొప్పవాళ్ళం అని చెప్పి తలస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మన జీవితము 12 విగ్రహాలు ఫర్నేస్ లోకి వెళ్ళినప్పుడు, అవి కాల్చబడినప్పుడు, విరవబడినప్పుడు, మరి అవి నాణాలుగా మార్చబడినవి ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి. సో అదేవిధంగా మన జీవితం కూడా విరవబడినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉంటాం. అంతే తప్ప మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు, మన దృష్టిలో మనం ఏదో గొప్పవాళ్ళుగా మనం తలంచినప్పుడు, ఆ వెండి విగ్రహాల్లాగే మన జీవితాల ద్వారా ఇతరులకు కంపు కొడతది తప్ప మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే ఎప్పుడైతే మనల్ని మనం విరవగొట్టబడటానికి దేవుడికి మనం అనుమతిస్తామో, మన జీవితం ఇతరులకు మేలుగా మారుతది. ఇతరులకు ఉపయోగకరంగా మారుతదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కనుక మన జీవితంలో ప్రతిదినం పరీక్షించుకోవాలి. మన మాటలు మనల్ని మనం హెచ్చించుకునేటట్టు ఉన్నాయా? మన చర్యలు మనల్ని మనం హెచ్చించుకున్నట్టు ఉన్నాయా? దాన్ని పరీక్షించుకొని మనం దిద్దుకోవాలి. అదేవిధంగా మరి పరిస్థి రెండవ వచనంలో ఆహ్, మూడవ వచనం 23 మూడవ వచనం. వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయుకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మరి చెప్పుదురే గాని చెయ్యరని చెప్పి పరిసయ్యుల గురించి యేసు ప్రభు చెప్పాడు. సో మన గురించి కూడా మనం చాలా మంది మన సంఘంలో వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నారు. వాక్యం షేర్ చేసుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దానిని పాటించాలి. లేకపోతే పాటించడానికి తీవ్రంగా మనం ప్రయత్నించాలి. లేకపోతే మనం పాటించడానికి తీవ్రంగా మనం ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ఒక విషయాన్ని మనం చెప్పగలం. ఒక విషయాన్ని మనం అథారిటేటివ్‌గా మనం చెప్పగలం. ఆ విధంగా కాకుండా మనం పాటించకుండా ఏదో ఇతరులకు మన నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా వాక్యం చెప్పకూడదు. ఖచ్చితంగా మనం ఏదైనా దేవుడు మనకి ఏదైనా సత్యం తెలియజేసినప్పుడు అది నిజంగా మన జీవితంలో ట్రూత్ అవుతుందా లేదా? లేకపోతే ఆ ట్రూత్ అవ్వటానికి మనం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామా లేదా? అని కూడా మనం పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మన వాక్యం చెప్పే ముందు నేను చెప్తానులే, నేను పాటిస్తానని చెప్పి తీర్మానం చేసుకోవడం. తర్వాత దాని గురించి మనం మర్చిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి.
సో, ఆ విధంగా కూడా అది కూడా మరి ఆ పరిచయ కేటగిరీలోకి మనం కూడా వెళ్ళిపోతున్నాం. సో, ఖచ్చితంగా మనము పాటించాలి. లేకపోతే పాటించడానికి తీవ్రంగా ప్రయత్నించడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మత్తయి సువార్త 23 అధ్యాయము 43వ వచనంలో 41 నుంచి ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉన్నప్పుడు యేసు వారిని చూచి క్రీస్తుని గూర్చి మీకేం తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనకు ప్రభువు అని చెప్పిన యెడల ఆయన ఎలాగ అతని కుమారుడని వారిని అడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయిరి. అయితే మనము యేసు ప్రభువు గురించి యేసు ప్రభు ఈ లోకంలో మెస్సియాగా వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఏ విధంగా యేసు ప్రభు కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుంది మనకంటే ధర్మశాస్త్రంలో ప్రతీది కూడా యేసు ప్రభు గురించి రాయబడింది. యేసు ప్రభు ఏం చేస్తాడు? యేసు ప్రభు చెప్పే మాటలు ప్రతీది కూడా ధర్మశాస్త్రం అనుసరించి ఆయన మాట్లాడాడు. ఆయన ఒక ఒక వ్యక్తి వస్తాడు, ఒక మెస్సియా వస్తాడు. ఆయన ఆ పాత నిబంధన ఈ యొక్క నిబంధనను రద్దు చేస్తాడు. ఒక కొత్త నిబంధన తీసుకొస్తాడు. ఆహ్, మనుషుల హృదయాల్లో ఆయన కొత్త నిబంధన చేస్తాడు. ఇయన్నీ కూడా పాత నిబంధనలో రాయబడింది. యేసు ప్రభు ఏ మాట చెప్పినప్పటికీ కూడా, ఏ పని చేసినప్పటికీ కూడా ధర్మశాస్త్రం ప్రకారం 100% సరిపోయింది. సో, మన జీవితంలో కూడా మనం దీని నుంచి నేర్చుకున్న సత్యం ఏంటంటే, మనం ఈరోజు అనేక మంది బోధకులు వస్తా ఉంటారు. నేను యేసు ప్రభు గురించి చెప్తా ఉంటారు. నిజంగా ఆ వ్యక్తి కరెక్టా కాదా అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మనకు దేవుడు కొత్త నిబంధన ఇచ్చాడు. సో, కొత్త నిబంధనలో ఆ వ్యక్తిని మనం పరీక్షించాలి. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరీక్షించాలి. ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో పరీక్షించాలి. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది కరెక్టా కాదా? యేసు ప్రభువుని కూడా మన పాత నిబంధనలో పెడితే 100% సరిపోతాడు. ఆయన మాటలు, ఆయన చర్యలు అన్నీ కూడా 100% ధర్మశాస్త్రం ప్రకారం సరిపోతుంది. కనుకనే మనం యేసు ప్రభువుని నమ్మొచ్చు. అదే విధంగా ఈనాడు బోధకులు అనేక మంది వస్తా ఉన్నారు. అనేక వాక్యాలు చెప్తా ఉంటారు. డబ్బులు కలెక్ట్ చేస్తా ఉంటారు. నిజంగా డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు ఆ విధంగా ఎప్పుడైనా డబ్బులు కలెక్ట్ చేసాడా? మరి ఇస్కరియోతు యూదాకి ఆయన ఎప్పుడైనా చెప్పాడా? నువ్వు వెళ్లి డబ్బులు కలెక్ట్ చెయ్యి. నువ్వు ఎప్పుడు డబ్బులు అడుగు అని చెప్పి ఎప్పుడైనా చెప్పాడా ఆయన? ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఈనాడు అనేక మంది బోధకులు ఒక లగ్జరీ లైఫ్‌లో బతుకుతున్నారు. మరి యేసుప్రభు ఆ విధంగా ఏమైనా లగ్జరీ లైఫ్‌లో బతికాడా? ఆయన ఎప్పుడు కూడా రాత్రిపూట కేవలం ఆ యొక్క ఆహ్, ప కనీసం ఇల్లు కూడా ఆయన పడుకోవడానికి కనీసం ఇల్లు కూడా ఉండేది. ఒక బెడ్ కూడా ఉండేది కాదు ఆయన. ఆయన ఎళ్లి తోటల్లో ఆటిల్లో పడుకున్నట్టు మనం చూస్తాం. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా మన వాక్యం మనం బాగా చదవాలి. ఏ సత్యం మనం తెలుసుకున్నప్పటికీ కూడా, ఎవరు చెప్పినప్పటికీ కూడా, జాక్ బ్రదర్ చెప్పినా, మేము చెప్పినా, ఎవరు చెప్పినా సరే, మన వాక్యం ద్వారా మనం పరీక్షించాలి. వాక్యంతో అయితే సరిపోతేనే దానిని మనం నమ్మాలి. అందుకని మనం వాక్యం మనం బాగా చదవాలి. యేసు ప్రభు వాక్యం చాలా బాగా చదివాడు. కనుకనే సైతానొచ్చి ఆయన శోధించినప్పుడు వాక్యం ద్వారానే జయించాడు. కనుక మనం కూడా దొంగ బోధకుల్లో మనం జయించాలంటే, మరి నిజమైన బోధకుడు ఎవరో, దొంగ బోధకుడు ఎవరో గుర్తించాలంటే, అదేవిధంగా సైతాను యొక్క శోధనలను మనం ఎదుర్కోవాలంటే బైబిల్ బాగా మనం చదవాలి. బైబిల్ మనం నేర్చుకుంటే గనక తగిన సమయంలో దేవుడు ఆ బైబిల్ మాట ద్వారా మనతో మాట్లాడతాడు. అదే దేవుని చిత్తం తెలుసుకోవాలన్నా మనకు బైబిల్ బాగా తెలిసుండాలి. తగిన సమయంలో బైబిల్ మాట ద్వారా ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. కనుక మరి యేసు ప్రభువులాగా మనం కూడా బైబిల్‌ని చదవడం నేర్చుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్. మరి మరి ఈ వారం నుంచి మనము ప్రార్థనా సమయం కొంచెం మరి మన సంఘంలో ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తము కొంచెం ప్రార్థనా సమయం గడపాలని చెప్పి నిశ్చయించుకున్నాము. అంటే సంఘం అందరూ కలిసి ప్రేయర్ ఏక ఆత్మతో అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలని ఆలోచించాము. మరి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. నేను ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాను. మరి మొదటగా వచ్చేసరికి మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళ విషయమై, అలాగే ఇంకా జాబ్స్ లేని వాళ్ళ విషయమై ప్రార్థన చేయవలసిందిగా మరి సాంబయ్య సిస్టర్ గారు మరి ఈ 2 రిక్వెస్ట్ల గురించి ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడివై ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ, తండ్రి ఎక్కడ 2-3 యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో అంటే నా ప్రభువా పాపాన్ని జయించాలని తీవ్రమైన ఆసక్తి కలిగి నా ప్రభా నీకు దగ్గరగా జీవించాలనేటి వారి మధ్య మీరు తప్పకుండా ఉంటానని
మీరు నా తండ్రి సెలవిచ్చారయ్యా. అయా మేమందరము కలిసి ఏకీభవించి ప్రార్థిస్తుండగా తండ్రి మా మనవులను మీరు ఆలకిస్తున్నారని, వాటి జవాబు ఖచ్చితంగా దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ తండ్రి మీ పాద సన్నిధికి వచ్చాం. దేవా ఇటు సమయం నాయన దయతో నా ప్రభా మాధురి సిస్టర్ గారి యొక్క పాప అయా రీనా బెట్సీని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా చికెన్ పాక్స్ తో బాధపడుతుండగా నా తండ్రి ఆయన ప్రభా పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యంను దయచేయండి ప్రభా. మీరు అయా నా తండ్రి ఆ బిడ్డని మీరు తాకండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. అలాగే పాపకి పరిచర్య చేస్తున్నటువంటి సిస్టర్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా అదే రీతిగా నా తండ్రి అయ్యా మోహన్ బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా నా ప్రభా అయా నా తండ్రి ఆ కాళ్ళను నా ప్రభా మీరు నాయన స్వస్థపరచండి దేవా. అయా ఇస్తున్నటువంటి రిలీఫ్ ను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. ఏదైతే నా ప్రభా ఇంకా నా తండ్రి గాయముందో దాన్ని నా తండ్రి మీరే నా తండ్రి మాన్పండి ప్రభా. అయా బ్రదర్ మరలా మాతో సహవాసములో నా ప్రభా రెగ్యులర్ లైఫ్ లోకి రావటకు మీరు కృప చూపించండి నా తండ్రి. అలాగే బ్రదర్ కి పరిచర్య చేస్తున్నటువంటి సిస్టర్ కి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా తండ్రి అయా రవితేజ బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో బాధపడుచున్నగా నా ప్రభా ఏదైతే బ్రదర్ నా తండ్రి మెడికేషన్ వాడుతున్నారో నా ప్రభా అయా నా ప్రభా మీ కృపతో నా తండ్రి ఆయా మెడిసిన్ నా ప్రభా ఆయా బ్రదర్ కి పనిచేసే రీతిగా కృప చూపించండి నా తండ్రి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి తండ్రి, మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా తండ్రి రమేష్ బాబు బ్రదర్ గారి యొక్క ఆయా బ్రదర్ ఇన్ లా వెంకటేశ్వరరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉన్నారని అయా నా ప్రభా బ్రదర్ మెసేజ్ పెట్టి ఉన్నారు ప్రభా. ఆ బ్రదర్ ని మీరు తాకండి అయా నా ప్రభా పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయండి తండ్రి, మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా తండ్రి అయా నా ప్రభా సారా సిస్టర్ గారి యొక్క అమ్మగారు సామ్రాజ్య గారి విషయమై మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయా నా ప్రభా ఆ తల్లికి నా ప్రభా మీరు ఇచ్చినటువంటి స్వస్థతకే వందనాలు ప్రభా. అయా బ్లడ్ లెవెల్ ని అయా నా ప్రభా మీరు ఇంక్రీజ్ చేస్తున్న విధానమునికే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. తల్లికి పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. అయా నా తండ్రి ఆ తల్లికి పరిచర్య చేస్తున్నటువంటి సిస్టర్ కి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, మీకు వందనాలు ప్రభా. అలాగే సంఘములో ఇంకెవరైతే నా ప్రభా అయా చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడుతున్నారో నా ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా పరిపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు దయచేయండి ప్రభా. అయా నా ప్రభా అయా స్వస్థత కంటే నా ప్రభా మీ యొక్క కృప ఎంతో ఉన్నతమైంది ప్రభా. అయా పౌలు గారితో మీరు అన్నారు అయా మీరు సెలవిచ్చారు కదా ప్రభా అయా నా కృప నీకు చాలునని. అవును ప్రభా మేము ఎంత అయా నా ప్రభా అనారోగ్యంతో ఉన్నా కానీ నా ప్రభా మీరు ఇచ్చేటువంటి కృప నా ప్రభా అయా నా ప్రభా మాకెంతో నా ప్రభా అయా శక్తినిస్తుంది ప్రభా. అయా అట్టి కృపను మా అందరికి దయచేయమని వేడుకొంచు. అదే రీతిగా నా ప్రభా అయా దేవా నాయన అయా ఉద్యోగాల కోసం ఎదురు చూచేటువంటి బిడ్డలు నా ప్రభా అనేకులు ఉన్నారు ప్రభా. అయా మా యొక్క సహోదరులు మీ సన్నిధిలో నా ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయా మనోహర్ బ్రదర్ ని ఇమానియల్ బ్రదర్ ని శృతి సిస్టర్ ని అయా దివ్య సిస్టర్ ని కీర్తి సిస్టర్ ని లక్ష్మి సిస్టర్ ని అయా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి వీరు నా ప్రభా నిన్ను వెంబడించేటువంటి బిడ్డలు ప్రభా. అయా వారికి నా ప్రభా నీ యొక్క ఆశ్రయము అయా నీ యొక్క నా తండ్రి సహాయము అయా ఎంతో అవసరం ప్రభా. అయా యవ్వనస్తులు ప్రభా అయా నీవు ఇచ్చేటువంటి నా ప్రభా అయా ఉద్యోగం అనే బహుమానము కొరకు వారు ఎదురు చూస్తున్నారు ప్రభా. అయా కృప చూపించండి నా ప్రభా. అయా వారికి మంచి ఉద్యోగాలను దయచేయను ప్రభా. అయా నిన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరని నా ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా నా ప్రభా వారిని నా ప్రభా అయా తోకగా కాక తలగా నిలబెడతానని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా వారి విషయంలో కృప చూపించండి నా ప్రభా. అయా నా ప్రభా వారు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిపరేషన్ లో మీరు తోడై ఉండండి ప్రభా. అయా ఏకాగ్రతను నా తండ్రి ఎటు డైవర్ట్ కాకుండా నా ప్రభా అయా మీరు కృప చూపించండి నా ప్రభా. అయా నా ప్రభా బిడ్డల నా ప్రభా యవ్వన దశలో అయా నీ కాడి ఎత్తుకుని నేను వెంబడించే కృపణ దయచేయండి ప్రభా. అయా నాయన నా తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన అయా నీ యొక్క నీతి రాజ్యమును వెతుకు వారికి అయా సమస్తము నా ప్రభా ఏదైతే అవసరమో అది నువ్వు దయచేస్తా అన్నావు కదా ప్రభా. ఆ యొక్క వాగ్దానమును బిడ్డల పట్ల నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అయా నా ప్రభా వారి చదువుకు తగ్గ ఉద్యోగాలను మీరు దయచేయమని వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి నెక్స్ట్ మన యవనస్తుల రక్షణ గురించి
అలాగే వివాహాలు అవ్వవలసిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి దివ్య సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, థ్యాంక్ యూ లార్డ్, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్, యంగ్ పీపుల్ గురించి, చిల్డ్రన్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్, మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్, వాళ్ళకి రక్షణ అనుభవాన్ని అనుగ్రహించండి తండ్రి. వాళ్ళని గైడ్ చేయండి లార్డ్, పరిపూర్ణంగా మీ ఇష్టంతో నింపండి. లార్డ్, ఏ ఒక్క సోల్ కూడా వరల్డ్ వైపు తిరగకుండా, లార్డ్ వరల్డ్కి అట్రాక్ట్ అవ్వకుండా ఫాదర్ మీరు లార్డ్ మీ ప్రేమతో లార్డ్ ఆకర్షించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, హెల్ప్ చేయండి. లార్డ్, పిల్లల్ని పెంచుటకు జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, వాళ్ళకి ఈవిల్ స్నేక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయండి. లార్డ్, హెల్ప్ చేయండి. వాళ్ళకి లార్డ్ డిజైర్తో నింపండి తండ్రి. మిమ్మల్ని పర్సనల్గా లార్డ్ తెలుసుకునేలాగా సహాయం దయచేయండి. మీ లవ్ని, మీ గ్రేస్ని లార్డ్ మీరు రుచి చూపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, మాకంటే ముందు లార్డ్ చిల్డ్రన్ని మీరు లార్డ్ ఫౌండేషన్స్ వేయకముందే మీరు సెలెక్ట్ చేసుకొని లార్డ్ ఈ పర్పస్ కుండా లార్డ్ ఈ ఫెలోషిప్లో మీరు ఉంచిన రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్, వాళ్ళకి లార్డ్ ఏ యంగ్ పీపుల్కి, చిల్డ్రన్కి లార్డ్ మీరు లార్డ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ అని లార్డ్ వాగ్దానం ఇస్తున్న రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్, వాళ్ళ హార్ట్స్లో లార్డ్ మీ హోలీ స్పిరిట్ వర్క్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు రిపెంటెన్స్లోకి, మీ ఫెయిత్లోకి వచ్చే కృపను దయచేయండి. లార్డ్, టైం వేస్ట్ చేసుకోకుండా లార్డ్ వాళ్ళకి లార్డ్ చిన్న వయసు నుంచే మీ కాడిని మోసి లార్డ్ మీ గురించి సాక్షి బిడ్డల వలె, వెలుగు బిడ్డల వలె ఉండుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్, హెల్ప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే మ్యారేజ్ విషయంలో లార్డ్ వెయిట్ చేస్తున్న లార్డ్ సిస్టర్స్ని బట్టి, బ్రదర్స్ని బట్టి లార్డ్ మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్, ఈ టైం వరకు మీరు నిజంగానే వాళ్ళని ప్రొటెక్ట్ చేసి, గైడ్ చేసి, లీడ్ చేసి లార్డ్ పడిపోతున్నప్పుడు చెయ్యి పట్టుకొని లేపి లార్డ్ ఎన్నో విషయాలు నేర్పించి మీలో ఇంకను కూడా స్టాండ్ తీసుకోవాలని నేర్పించిన రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. కరెక్ట్ అయిన పార్ట్నర్ని లార్డ్ వాళ్ళు లార్డ్ సెలెక్ట్ చేసుకుంటకు లార్డ్ మీరు డిసర్న్మెంట్ అనుగ్రహించండి. ఆ క్లారిటీలోకి మీరు నడిపించండి తండ్రి. లార్డ్, ఈ టైంలో ఎప్పుడు కూడా డిస్కరేజ్మెంట్లోకి లార్డ్ డిస్పేర్లోకి వెళ్ళకుండా, ఊబిలోకి వెళ్ళకుండా ఫాదర్ మీరే లేవనెత్తి మీ బండ మీద పెట్టమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, ఏ ఒక్కళ్ళు డార్క్నెస్లో లేకుండా, లార్డ్ కన్ఫ్యూజ్డ్గా లేకుండా మీరు పరిపూర్ణంగా మంచి గిఫ్ట్ ఇస్తారని వాళ్ళు బిలీవ్ చేసే కృపని దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ ఆత్మ నింపుదల అనుగ్రహించండి ప్రతి ఒక్కళ్ళకి. లార్డ్, హెల్ప్ చేయండి. సరైన పార్ట్నర్ని లార్డ్ వాళ్ళు లార్డ్ మీరే అందించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా వాళ్ళ డిజైర్ అంతా కూడా లార్డ్ గాడ్లీ ఫ్యామిలీస్ని కట్టుకుంటకు కృపను దయచేయండి తండ్రి. మిమ్మల్ని మహిమపరిచే బిడ్డల వల్లే చేయమని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని ఆనర్ చేసే వేలో వాళ్ళ లైఫ్స్ ఉండటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఎవరైతే డిస్కరేజ్మెంట్లో లార్డ్ నిరుత్సాహంగా ఉన్నారో, ఆ సంఖ్యలలో ఉన్నారో లార్డ్ వాటన్నిటిని మీరు లార్డ్ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, మీరు విడిపించకపోతే లార్డ్ మేమేమి చేయలేం తండ్రి. లార్డ్, మా స్ట్రెంగ్త్ నిజంగానే లార్డ్ ఫీబుల్గా ఉంటుంది తండ్రి. లార్డ్, మీరు లార్డ్ హోలీ స్పిరిట్ వర్క్ని మాలో చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. నవ్య సిస్టర్ని, కృపావరం సిస్టర్ని, లక్ష్మి సిస్టర్ని, లార్డ్ సోనీ సిస్టర్, ఎలిజబెత్ సిస్టర్ని, ఎస్తేర్ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లార్డ్ ప్రియాంక సిస్టర్ని, సుత్రిత సిస్టర్ని, లార్డ్ కీర్తి, దివ్య, శృతి సిస్టర్స్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రవితేజ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీళ్ళందరినీ మీ పాదాల చెంత పెట్టుచున్నాం ఫాదర్. లార్డ్, మీరు ఇవ్వలేనిదే లార్డ్ ఏది పొందుకోలేం తండ్రి. మేము లార్డ్ వాళ్ళపై మెండుగా లార్డ్ మీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే వాళ్ళకి లార్డ్ ఫెయిత్ అనే గిఫ్ట్ని అనుగ్రహించండి. మీరు మంచి ఈవుల్ని ఇస్తారని లార్డ్ వాళ్ళు లార్డ్ నమ్మే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఈ విల్డర్నెస్ టైం మొత్తం కూడా బ్లెస్డ్ టైం లాగా లార్డ్ థ్యాంక్ఫుల్ హార్ట్తో వీళ్ళందరూ ఉండే కృపను దయచేయమని కోరుచు లార్డ్ హెల్ప్ చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్స్. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్నాము. పరలోకపు తండ్రి,
ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం కలిసి ప్రభా ఒక సంఘంగా తండ్రి మీరు ఏర్పరిచిన విధానమును బట్టి వందనాలు ప్రభా. నిజంగా ప్రభా ఎంత ధన్యత ప్రభా తండ్రి. మరి ఒక కుటుంబాన్ని ప్రభా ఈ లోకంలో నీ రక్తం ద్వారా నువ్వు తండ్రి పర్చేస్ చేసి ప్రభా మాకు ఒక అద్భుతమైన కుటుంబాన్ని, యేసు నామం కలిగిన అద్భుతమైన కుటుంబాన్ని మాకు దయచేసినందుకు మేము ఎంతగానో రుణస్థలమై ఉన్నాం ప్రభా. తండ్రి నీ రుణము తీర్చగలగడానికి తండ్రి మా దగ్గర ఏమీ లేవు ప్రభా. కానీ నువ్వు నీ చిత్త ప్రకారం తండ్రి నువ్వు చేసుకోగలిగిన ఈ సజీవ యాగంగా తండ్రి మమ్మల్ని మేము అర్పించుకొని నీ నామ ఘనత కొరకు మాత్రమే మేమందరం ప్రభా సంఘంలో చిన్న పెద్దలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కలం ప్రభా మమ్మల్ని మేము మీ నామ ఘనత కొరకు తండ్రి సమర్పించుకునే భాగ్యంను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. నిజంగా చేసిన తండ్రి పాటల ద్వారాను, వాక్యం ద్వారాను, తండ్రి బిడ్డలు షేర్ చేసుకున్న ప్రతి మాట ద్వారా, అలాగే ప్రభా తండ్రి మరి చెప్పబడిన ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రార్థన ద్వారా కూడా ప్రభా మీరు విన్నారని, మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. తండ్రి తప్పకుండా మా ప్రేయర్ రిక్వెస్ట్ ప్రభా మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. నిజంగా నిస్సహాయ స్థితిలో ప్రభా తండ్రి, నోటి మాటలు కాదు ప్రభా, ఏమీ చేయలేక ప్రభా తండ్రి మేము మీ పాదాల దగ్గరకు వచ్చి మీ దగ్గరికి వచ్చే బతిమలాడు అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా, మా కుటుంబాలను కట్టండి ప్రభా, మా యవనస్తులకు రక్షణ దయచేయండి ప్రభా. తన ఉద్యోగం లేని బిడ్డలకు తన జాబ్స్ ఇవ్వండి ప్రభా. తన మ్యారేజెస్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభా వివాహాలు మీరు జరిగించమని కోరుచున్నాం ప్రభా. అలాగే ప్రభా మా కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని దీవించండి ప్రభా. తండ్రి ఆ శారా సిస్టర్ గారిని దీవించండి, వాళ్ళ మదర్ కి తండ్రి మీరు రికవరీని దయచేసినందుకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాం. అలాగే తండ్రి ఉషశ్రీ సిస్టర్ ప్రత్యూషాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభా. ఇంకా మీలో ప్రభా తన ఉన్నతమైన కార్యంలో కుటుంబంలో జరుగుటకు మీరు సహాయం చేయండి. అలాగే స్వరూప్ బ్రదర్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాళ్ళ బిడ్డలకు కూడా రక్షణ దయచేయమని కోరుచున్నాం ప్రభా. అలాగే చిట్టిబాబు అంకుల్ కుటుంబాన్ని, సిస్టర్ బ్రదర్ ని, ఆంటీని దీవించండి ప్రభా. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళ బిడ్డలకు కూడా ప్రభా మీరు తోడుగా ఉండి సహాయం చేసి తండ్రి అలాగే రక్షణ దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి గడ్డం ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని దీవించండి. సిస్టర్ చేస్తున్న తండ్రి ఆ యొక్క క్లినిక్ ని కూడా మీరు దీవించమని కోరుచున్నాం తండ్రి. ప్రేమ్ సారథి బ్రదర్ ని కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే చంటి బిడ్డలు ఇద్దరిని ప్రభా తండ్రి మరి ఈ కాలంలో తన మంచి ఆరోగ్యం ఇచ్చమని కోరుచున్నాను ప్రభా. అలాగే వెంకట్ బ్రదర్ ని బట్టి వాళ్ళ మదర్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బ్రదర్ కి ఇచ్చిన స్వస్థతను బట్టి తిరిగి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే రామ్మోహన్ బ్రదర్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇబ్రహీంపట్నం సురేష్ బ్రదర్ ని బట్టి, గౌతమి సిస్టర్ బట్టి, తన ఆ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే తన లింకన్ బ్రదర్ ని బట్టి మీకు వందనాలు ప్రభా. తన బ్రదర్ కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే బ్రదర్ చేస్తున్న సేవను తండ్రి మీరు అభివృద్ధి చేస్తాండి, మీరే తన్ని బ్లెస్ చేయమని కోరుచున్నాను తండ్రి. అలాగే సీను బ్రదర్ పట్ల తండ్రి కుటుంబం పట్ల మీకు వందనాలు ప్రభా. యవనస్తులు ముగ్గురికి ప్రభా ఇంకా మీ యొక్క ఆత్మతో అభిషేకించమని కోరుచున్నాం ప్రభా. అలాగే ప్రభా స్టీఫెన్ అన్న కుటుంబాన్ని ప్రభా దీవించండి ప్రభా. ఇద్దరు బిడ్డల్ని ప్రభా, యవనస్తుల్ని ప్రభా మీ కాడు మోయిలాగా ప్రభా వాళ్ళిద్దరికీ మీరు సహాయం చేయమని కోరుచున్నాను. అలాగే పండు బ్రదర్ ని తని ఆ కుటుంబాన్ని పట్ల మీకు వందనాలు ప్రభా. ఆదిత్య విషయంలో కూడా మీరు కృపదాయి చేయమని కోరుచున్నాం తని. అలాగే ప్రభా శామ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సిస్టమ్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అండి అలాగే విజయ్ కుమార్ అన్న కుటుంబం బట్టి తని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే సాంబి సిస్టమ్ బట్టి వాళ్ళ మదర్ ని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రభా. రఘు బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బిడ్డలిద్దరిని కూడా ప్రభా మీరే ప్రభా మీకు ఆబ్దాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాం ప్రభా. అలాగే మోహన్ అన్న విషయంలో తని మీరు చేసిన గొప్ప మిరాకిల్ని బట్టి వందనాలు ప్రభా. ఆ బిడ్డ త్వరగా కోలుకొని ప్రభా సంఘంకి రావటానికి నీ యొక్క సాక్షి బిడ్డగా తని మేమందరం కళ్ళారా చూసి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా మీరు త్వరగా హీల్ చేయమని కోరుచున్నాం ప్రభా. బిఎస్ఎన్ఎల్ అన్న మోహన్ బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభా తండ్రి. అలాగే ఇమాన్యుయల్ మనోహర్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. తండ్రి రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు స్తుతులు. ఆ కుటుంబానికి కూడా మీరు తోడుగా ఉండమని కోరుచున్నాం ప్రభా. ఆనందన్న కుటుంబాన్ని బట్టి తండ్రి ఇద్దరు యవనస్తులను బట్టి కూడా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్న బిడ్డలకు కూడా రక్షణ దయచేసి ఇంకా మీ ఆత్మతో అభిషేకించమని కోరుచున్నాం ప్రభా. తండ్రి అలాగే వివేక్ బ్రదర్ ని బట్టి తండ్రి న్యూజిలాండ్ లో ఉన్న తన వివేక్ బ్రదర్ ని కూడా మీరు దీవించండి ప్రభా. అలాగే మాధురి సిస్టర్ ని కూడా తండ్రి బిడ్డల బట్టలు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ వీళ్ళు తిరిగి ప్రయాణమై వెళ్ళటానికి ప్రభా మీరు అన్ని సమకూడి జరిగించమని కోరుచున్నాం ప్రభా. తండ్రి ఇంకా ప్రభా తండ్రి ముంబై విజయ్ కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి మా కుటుంబంలో తండ్రి ఈ సంఘంలో ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా తీవ్రంగా నేను వెంబడించాలని ఆశపడుతున్నారో ప్రభా వాళ్ళని మేము కలుసుకోవడానికి మీ చిత్తం అయితే మా సంఘానికి తండ్రి లేదా తీసుకురమ్మని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మా సంఘంలో ప్రభా ఇంకా ఎక్కడైతే ప్రభా తండ్రి నీ నామమున ఘనత రావట్లేదు ఆ విషయాలు మాకు తేరి చూపించమని సరిదిద్దుకొని ప్రభా నీ చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని సంఘాన్ని ప్రభా మీరే
ఎత్తుకొని నడిపించమని తన సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ, అలాగే తను మా ఎల్డర్ బ్రదర్ పట్ల నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శాంత్ కుమార్ అన్న దీవించండి, ఇంకా తను నీ ఆత్మతో నింపి అభిషేకించి ప్రభా తండ్రి. వాళ్ళిద్దరు బిడ్డల్ని కూడా ప్రభా యవ్వన వయసులో ప్రభా తన్ని నీ సాక్షి బిడ్డలుగా, తన నెక్స్ట్ జనరేషన్ బిడ్డలుగా మీరే తయారు చేయండి. సిస్టర్ కూడా మంచి హెల్ప్ ఇవ్వమని తండ్రి. మరి అన్ని విషయాలు తను మీరు జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు, అటువంటి ఎల్డర్ని మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అతి త్వరలో రాబోతున్న మా ప్రియ ప్రభువుని యేసునామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థనా కూడిక ఇంతటితో ముగిసింది.